నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శాంతి భద్రతలను కాపాడే విషయంలో రాజీ పడవద్దు, పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించిన హోంమంత్రి అనిత. భవన నిర్మాణాలకు సెట్ బ్యాక్ నిబంధనలు సరళతరం చేయాలి, అధికారులతో సమీక్షలో మంత్రి నారాయణ. ప్రతిపాడు నియోజకవర్గానికి చెందిన 40 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ. నియోజకవర్గ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించినట్లు ఎమ్మెల్యే రామాంజనేయులు వెల్లడి. శాంతి భద్రతలను కాపాడే విషయంలో రాజీ పడవద్దని పోలీస్ ఉన్నతాధికారులను హోంమంత్రి వంగల్పూడి అనిత ఆదేశించారు. సీసీటీవీలు, డ్రోన్లు వంటి టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించుకుంటే నేరాలను మరింత తగ్గించవచ్చని హోంమంత్రి అనిత అన్నారు. మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో ఆమె సమీక్ష నిర్వహించారు. సీసీ కెమెరాల ఏర్పాట్లపై జిల్లా ఎస్పీలతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. నేరాలు జరగగానే సత్వరమే పోలీసులు స్పందించి నిందితులను పట్టుకోవడం శుభ పరిణామమని చెప్పారు. ఒక సిస్టమ్ పెట్టుకున్నాం. యాజ్ ఆఫ్ దట్ పీరియాడికల్ మీటింగ్ లో భాగంగానే ఈ రోజు మీటింగ్. అట్ ద సేమ్ టైం మనకి 25th and 26th కలెక్టర్స్ అండ్ ఎస్పీస్ కాన్ఫరెన్స్ ఉంది కాబట్టి గవర్నర్ సీఎం గారు మనకి ఆ మీటింగ్ కూడా హెల్ప్ చేశారు. సో ఆ రోజుకి కూడా మనం అంతా కూడా ప్రిపేర్ గా ఉండాలి. ఈ రెండు ఇష్యూస్ మీద మీ అందరితో ఇక్కడ మాట్లాడడానికి రోజు మీ ముందుకు రావడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ నేను కొంచెం చూసుకుంటే మాక్సిమం మనం డిపార్ట్మెంట్ లో లా అండ్ ఆర్డర్ విషయంలో మనకి 2 టాస్క్స్ అయిపోయాయి. ఫస్ట్ లా అండ్ ఆర్డర్ ని మనం కొంచెం కంట్రోల్ చేసుకోవటం, ఆ కేసెస్ అవి కొంచెం ఎక్కువగా రాకుండా చూసుకోవటం. టౌన్ ప్లానింగ్ లో తీసుకొచ్చిన సంస్కరణలు అమలు, మరిన్ని మార్పులపై అధికారులతో మంత్రి నారాయణ సమీక్షించారు. వెలగపూడి సచివాలయంలో ఈ సమావేశం జరిగింది. భవన నిర్మాణాలకు సెట్ బ్యాక్ నిబంధనలు సరళతరం చేసేలా చర్యలు చేపట్టామని మంత్రి నారాయణ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు తెలిపారు. అరండల్పేటలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపాడు నియోజకవర్గంకు సంబంధించిన పలు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. నల్లమడ వాగును ఆధునీకరించి పరుచూరు వరకు పొడిగించడం వల్ల 5 నియోజకవర్గాల రైతులకు మేలు జరుగుతుందని రామాంజనేయులు అన్నారు. బడ్జెట్ సమావేశాలు 15 రోజులు జరిగాయి. ఈ 15 రోజుల్లో ప్రతిరోజు కూడా పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించో లేదా రాష్ట్రానికి సంబంధించి రైతాంగానికి సంబంధించిన విషయాల్లోనూ అన్ని విషయాల్లో కూడా పత్తిపాడు శాసనసభ్యుడిగా నాకు అవకాశం వచ్చింది. నేను కూడా నా వాణిని వినిపించాను. ముఖ్యంగా పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి నల్లమడు వాగు ముప్పుకు ఏదైతే గురి అవుతుందో దానివల్ల రైతాంగం ఎలా నష్టపోతుందో 5 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఈ సమస్యకు పరిష్కారం లభించాలని గట్టిగా కోరడం జరిగింది. దానికి ప్రభుత్వం స్పందించి నిధులు మంజూరు చేయడానికి డిపిఆర్ కూడా తయారు చేయమని ఆదేశాలు ఇచ్చారు. మీ అందరికీ తెలుసు, గుంటూరు ఛానల్కి సంబంధించి బడ్జెట్కు ముందే మనం అనుకున్నట్టుగానే బడ్జెట్లో ప్రవేశపెట్టారు. కాబట్టి గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్కి, మోడర్నైజేషన్కి నిధులు ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేయడం. వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ కార్యక్రమం టీజేపీఎస్ కాలేజ్లో జరిగింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. టీజేపీఎస్ కాలేజ్లో జరిగిన వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, బీజేపీ నాయకులు వల్లూరి జయప్రకాష్ నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా నైపుణ్యం కలిగిన యువత భారతదేశంలో ఉన్నారని వెల్లడించారు. గొప్ప సంస్కృతి, సాంప్రదాయాలు కలిగిన దేశం భారతదేశమని కొనియాడారు. భావితరానికి యువత మార్గదర్శకులుగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జేవీ సుధీర్, డాక్టర్ సరితాదేవి, ప్రొఫెసర్ కేశవమూర్తి, మల్లికార్జున, విజయభాస్కర్, కిరణ్మయ్ విద్యార్థులు పాల్గొన్నారు. భారతదేశం సువిశాలమైనటువంటి దేశం. ఈ రోజున ఎవరికి లేనటువంటి
యువశక్తి ఉన్నటువంటి దేశం. అంతేకాకుండా గొప్ప సంస్కృతి సాంప్రదాయం కలిగినటువంటి దేశంగా ప్రపంచంలో ఈనాడు కొనసాగుతున్నటువంటి యంగ్ ఇండియా. ఈరోజు ఇలాంటి దేశాన్ని మరిముందుకు తీసుకెళ్ళడానికి మనందరం కూడా బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం. 35 years బ్యాక్ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు ఆ రోజున ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా లేనటువంటి రోజుల్లో వారు యూత్ పార్లమెంట్కి, ఇంటర్నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్కి భారతదేశం నుంచి అమెరికా దగ్గరికి వెళ్ళి, వాషింగ్టన్ వైట్ హౌస్ దగ్గరికి వెళ్ళి, వాషింగ్టన్ డీసీలో వైట్ హౌస్ బయట ఉన్నటువంటి గేట్ దగ్గర నుంచి చూసి ఎప్పటికైనా ఈ దేశంలోకి నేను ఒక అతిథిగా రాగలుగుతానా, ఎప్పుడైనా కానీ ఈ దేశానికి సంబంధించినటువంటి భారతదేశం కూడా ఈ స్థాయిలోకి ఎదుగుతుందా అని వారు కలలు కన్నారు. రేపటి రంజాన్ వేళలు చూద్దాం. సెహరీ ఉదయం 4:55, ఇఫ్తార్ సాయంత్రం 6:24. ఆర్థిక ఇబ్బందులతో సరైన వైద్యం అందక ఎవరూ ఇబ్బంది పడకూడదనేది సీఎం చంద్రబాబు లక్ష్యమని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు తెలిపారు. ప్రతిపాడు నియోజకవర్గానికి సంబంధించిన 40 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించారు. అరండల్పేటలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు ప్రతిపాడు నియోజకవర్గంలోని 123 మందికి సీఎం ఆర్ఎఫ్ చెక్కులను అందించినట్లు ఎమ్మెల్యే వివరించారు. ఈరోజు కూడా 40 చెక్కులు ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికీ దాదాపుగా 123 చెక్కులు మనం పంపిణీ చేశాము. 1,62,78,000 రూపాయలు. అంటే కేవలం మొదటి 3 నెలల్లో సీఎంఆర్ఎఫ్ స్టార్ట్ కాలేదు. 6 నెలల్లోనే మనం దాదాపుగా 123 మందికి, అంటే ఎవరు వచ్చినా వాళ్ళ అర్హతను బట్టి డబ్బులు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఇంత ట్రాన్స్పరెంట్గా అభ్యర్థులకు ఎలాంటి ఖర్చు లేకుండా, వాళ్ళు ఇబ్బంది లేకుండా, అధికారుల చుట్టూ తిరగకుండా కేవలం ఎమ్మెల్యే ఆఫీసులో వాళ్ళ ప్రతిపాదన ఇస్తే తిరిగి చెక్కులకు పిలుస్తారన్నటువంటి ఒక ఆలోచనని తీసుకురావడం మా కార్యాలయ సిబ్బందితో పాటు ముఖ్యంగా మా లీడర్ మర్రి రాజశేఖర్ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ మోసం చేయలేదని, ఉన్నత స్థానాలు ఇచ్చి గౌరవించిందని మాజీ మంత్రి విడదల రజని అన్నారు. చిలకలూరుపేటలో విడదల రజని మీడియాతో మాట్లాడారు. వైసీపీని వీడే క్రమంలో మర్రి రాజశేఖర్ జగన్పై చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు. విమర్శలు చేసే ముందు మర్రి ఆత్మవిమర్శ చేసుకుంటే బాగుండేదన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతో నమ్మకంతో, మీ మీద ఉన్నటువంటి అపారమైనటువంటి గౌరవంతో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇచ్చినటువంటి ఎమ్మెల్సీని మీరు ఈరోజు రాజీనామా చేస్తే అది టీడీపీ అకౌంట్లోకి వెళుతుంది. ఈరోజు మనకు నంబర్స్ లేవు, వెరీ అన్ఫార్చునేట్, మనకు బలం లేదు. సో కాబట్టి అది తిరిగి మనకు రిటైన్ అవ్వదు. సో కాబట్టి అది టీడీపీ ఖాతాలోకి వెళుతుంది. అంటే ఇంత నమ్మకంతో ఇచ్చినటువంటి ఈ పదవిని నిజంగా మీరు నిలబెట్టుకొని ఉంటే మీ గౌరవం ఎంతలా పెరిగేది అనేది ఒకసారి మీరు ఆలోచన చేయండి. పోసాని కృష్ణమురళికి గుంటూరు సిఐడి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లపై అనుచిత వ్యాఖ్యల కేసులో పోసానిని సిఐడి పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు జిల్లా జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న ఆయన్ను ఇటీవలే ఒక్కరోజు కస్టడీకి సిఐడి తీసుకుని విచారించింది. పెదకాకాని మండలంలో ఉన్న అర్హులైన పేద ప్రజలకు 3 సెంట్ల స్థలం, ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఐ పెదకాకాని మండల సమితి ఆధ్వర్యంలో పెదకాకాని సెంటర్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించి ధర్నా చేపట్టారు. అనంతరం తహసీల్దార్ కృష్ణకాంత్కి అర్జీలు ఇవ్వడం జరిగిందని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ తెలిపారు. రాష్ట్ర కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పొన్నూరు నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి పుప్పాల సత్యనారాయణ, బుజ్జి, జిల్లా మహిళా సమైక్య కార్యదర్శి రెంటాల కుమారి, జిల్లా ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు అకిటి అరుణ్ కుమార్,
ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు జంగాల చైతన్య, అగ్రిగోల్డ్ బాధితుల సంఘం జిల్లా కార్యదర్శి కేతినేని అగస్టిన్, జిల్లా రైతు సంఘం అధ్యక్షులు కొల్లి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిన్న ఈరోజు అప్లికేషన్లు పూర్తి చేసి ఈ ప్రభుత్వం ఇస్తానని చెప్పినటువంటి హామీని తక్షణమే నెరవేర్చి మా సొంత ఇంటి కళ నెరవేర్చమని అభ్యర్థిస్తూ ఈ రోజున స్థానిక తాలూకా కార్యాలయం దగ్గరికి కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో, సిపిఐ నాయకత్వంలో ఇక్కడికి రావటం అనేది జరిగింది. మేము ఈ సందర్భంగా ఒకటే అడుగుతున్నాం, మీరు చెప్పిన వాగ్దానాన్ని మీరు నెరవేర్చమని. మేము ప్రజల పక్షాన నిలబడి ప్రజల పార్టీగా, సిపిఐగా ఎవరైతే బాధిత ప్రజలున్నారో వాళ్ళందరి తరఫున మేము అడుగుతా ఉన్నాం. గుంటూరు జిల్లా బీసీ వెల్ఫేర్ కార్యాలయంలో జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ కె మయూరి ఆధ్వర్యంలో జిల్లా టీడీపీ బీసీ విభాగం అధ్యక్షులు వేములకొండ శ్రీనివాస్ వివిధ బీసీ కుల ప్రతినిధుల సమక్షంలో జరిగిన అవగాహన కార్యక్రమంలో పాల్గొని సలహాలు, సూచనలు ఇచ్చారు. గుంటూరు జిల్లా టీడీపీ బీసీ విభాగం అధ్యక్షులు వేములకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ బీసీలకు వెన్నుదన్నుగా ఆదరణ 3.0 పథకం ప్రవేశపెట్టడం బీసీల్లో వెలుగులు నింపేందుకు చంద్రబాబు చేస్తున్న కృషి అని తెలిపారు. కూటమి ప్రభుత్వానికి రాష్ట్రంలోని బీసీ ప్రజలందరూ కృతజ్ఞతలు చెప్తున్నారని, కూటమి పాలనలో బీసీలందరూ సంతోషంగా ఉన్నారని తెలిపారు. కుల వృత్తులను బట్టి 10,000, 20,000, 30,000 ఖరీదు చేసే ఆధునిక పనిముట్లను అందజేశారు. 80,000 మంది మహిళలకు శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తుందని, ఈ ఏడాది యాక్షన్ ప్లాన్ ప్రకారం ముందుకెళ్తున్నామని తెలిపారు. గొర్రెలకు, పాడిగేదెలకు, పశువులకు రుణాలు ఇచ్చేందుకు ఈ సంవత్సరం మొత్తం కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి బీసీలను ముందుకు తీసుకువెళ్తున్నట్లు తెలిపారు. మార్చి 23న మెట్టు అంజిరెడ్డి కన్వెన్షన్ హాల్లో ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ మేధా చిరంజీవిచే అవగాహన కార్యక్రమం జరగనుంది. శ్యామ్లానగర్లోని వికాస్ స్కూల్లో జరిగిన మీడియా సమావేశంలో కరెస్పాండెంట్ పవన్, ప్రిన్సిపల్ ప్రమీల మాట్లాడారు. 2008లో చిలకలూరుపేటలో వికాస్ స్కూల్ స్థాపించి ఎన్నో విజయాలు సాధించామని అన్నారు. ఈ సంవత్సరం గుంటూరు శ్యామ్లానగర్లో వికాస్ స్కూల్ను ప్రారంభించామని తెలిపారు. రానున్న వేసవి సెలవులను దృష్టిలో పెట్టుకుని పిల్లలు సోషల్ మీడియా, సెల్ ఫోన్లకు ఎడిక్ట్ కాకుండా ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ మేధా చిరంజీవిచే అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు, తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరై పిల్లలను సెల్ ఫోన్లకు ఎడిక్ట్ కాకుండా చూడాలని కోరారు. గుంటూరులో వికాస్ స్కూల్స్ వాళ్ళు ఒక మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల కోసం ఒక మంచి అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారు. ఆ అవగాహన సదస్సుకి నేను అతిథిగా వస్తున్నాను, అలాగే నేను మాట్లాడబోతున్నాను. అండ్ పిల్లల యొక్క తల్లిదండ్రులందరికీ నా అప్పీల్ ఏంటంటే, గుంటూరులో ఇది ఒక మంచి కార్యక్రమం, అందరూ రండి. పిల్లలకు సంబంధించిన ఎన్నో విషయాల్ని మనం అక్కడ చక్కగా మాట్లాడుకోవచ్చు, నేర్చుకోవచ్చు. మీ అందరికీ ఇది నా ఆహ్వానం. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ఈ అవగాహన సదస్సు ఈ టైంలో ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ స్కూల్స్ మనకు హాఫ్ డే స్టార్ట్ అయినాయి. ఇంకొక కొన్ని రోజుల్లో, ఇంకొక 30-35 డేస్లో ఫుల్ డేస్ వీళ్ళకి సమ్మర్ వెకేషన్ ఉంటుంది. ఈ టైంలో పిల్లలు ఎక్కువగా ఈ సోషల్ మీడియా, ఈ సెల్ ఫోన్స్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి టైంలో ఈ సెషన్ అనేది ఖచ్చితంగా తల్లిదండ్రులకి, పిల్లలకి చాలా ఉపయోగకరం అని చెప్పి ఈ సెషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది మన వికాస్ స్కూల్ తరఫున. దీనికి ప్రముఖ మేధా లాంగ్వేజ్ డైరెక్టర్ శ్రీ చిరంజీవి గారు, మేధా చిరంజీవి గారు ఈ సెషన్కి వస్తున్నారు. ఆయన రాష్ట్రపతి గారి దగ్గర నుంచి, ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి ఎన్నో అవార్డులు అందుకున్న గొప్ప వక్త. ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ యుగంలో సోషల్ మీడియా వలన, సెల్ ఫోన్ అడిక్షన్ వలన పిల్లలకు, తల్లిదండ్రులకు మధ్య దూరం పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతేకాదు, ఈ సెల్ ఫోన్కి అడిక్ట్ అవ్వడం వలన పిల్లలు స్టడీస్పై కాన్సన్ట్రేషన్ కూడా తగ్గుతూ వస్తూ ఉంది. సో ఇలా అడిక్ట్ అయినటువంటి మన పిల్లల్ని సోషల్ మీడియా నుండి ఎలా కాపాడుకోవాలి, అలాగే తోటి విద్యార్థుల నెగిటివ్ ప్రభావాన్ని వీళ్ళ మీద పడకుండా ఎలా కాపాడుకోవాలి అనే మొదలగు అంశాలపై వికాస్ స్కూల్ యాజమాన్యం తల్లిదండ్రులందరికీ అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా మహిళా స్వచ్ఛంద జేఏసీ నాయకురాలు కవయిత్రి లంకా మాధవి కవులకు, కవయిత్రులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,
కవులు లేకపోతే కళాకారులు లేరని, అందుకే కవులను కవయిత్రులను గౌరవించాలని, తల్లిదండ్రులు పిల్లలను ప్రోత్సహించాలని కోరారు. అయితే కవులు నడయాడిన నేల, కర్మభూమి, ధన్యభూమి, జన్మభూమి అంటారు. మనము నన్నయ్య, తిక్కన, వేమన, జాషువా గారిని చూసాం, ఆరుద్ర గారు, సినారే, సిరివెన్నెల, ఇట్లా కవుల పేర్లు చెప్పుకుంటూ పోతే చంద్రబోసు గారు, సుద్దాల అశోక్ తేజ గారు, చాలా కవి ప్రపంచం అనేది చాలా పెద్ద ప్రపంచం. కవులు లేకపోయినా వాళ్ళు రాసినవి ఉంటవి. కాబట్టి నేను భావితరాలకు కూడా ఏం చెప్తున్నానంటే, మీరు ఇంకా రాయాలి, తల్లిదండ్రులు కూడా వాళ్ళు రాస్తుంటే ప్రోత్సహించాలని. మన భారతదేశమే కళలకు నిలయం. రచయితలు రాస్తేనే సినీ విలాకాశం ఈరోజు ఇంత అందంగా ఒక పాట రాయగలిగితే రచయిత, ఇంకొక గాయకుడు పాడితే, నటిస్తే కళాకారుడు అవుతున్నాడు అక్కడ. అందుకని నేనేం చెప్తున్నానంటే, సినీ విలాకాశానికి కూడా కవులే కాబట్టి మొదట ఆ కవులు నడియాడిన నేల కాబట్టి ఈరోజు ఆ కవితా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శాంతి భద్రతలను కాపాడే విషయంలో రాజీ పడవద్దు, పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించిన హోంమంత్రి అనిత. భవన నిర్మాణాలకు సెట్ బ్యాక్ నిబంధనలు సరళతరం చేయాలి, అధికారులతో సమీక్షలో మంత్రి నారాయణ. ప్రతిపాడు నియోజకవర్గానికి చెందిన 40 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ, నియోజకవర్గ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించినట్లు ఎమ్మెల్యే రామాంజనేయులు వెల్లడి. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.